హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగ సాయి ముచ్చట్లు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి మా మేనకోడల హల్దీ ఫంక్షన్, అలాగే ఫంక్షన్ రోజు మొత్తం వీడియో షేర్ చేయబోతున్నాను. మా వాళ్ళు వేసిన డాన్సులు మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. లేదందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయ్యేసరికి ఈవినింగ్ 5 అలా అయిపోయిందన్నమాట. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవ్వగానే ముందు అందరం కూడా పిక్స్ తీసుకున్నాం. ఎందుకంటే తర్వాత ఇంకా గెటప్లు ఎలా ఉంటాయో తెలియదు కదా, అందుకని చెప్పి ముందు అందరం మంచిగా ఫొటోస్ తీసేసుకున్నాము. నేను ఫ్యామిలీ ఫోటో అస్సలు మిస్ అవ్వండి, ఎందుకంటే మన లైఫ్ లో బెస్ట్ మెమోరీస్ ఏమైనా ఉన్నాయంటే ఫొటోస్ తోనే. మాదైతే చాలా పెద్ద ఫ్యామిలీ అండి. ఇంతకీ మీది చిన్న ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ? కామెంట్ చేసేయండి. మంచిగా పిక్స్ తీసుకున్న తర్వాత డాన్సులు స్టార్ట్ చేశారండి. మా అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళందరూ కూడా స్టార్ట్ చేసామో లేదో వాళ్ళందరూ ఒక్కసారిగా చిన్న పిల్లలు అయిపోయారు అనమాట. ఇంకా వాళ్ళ డాన్సెస్ చూసి అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే డాన్స్ కి ఏజ్ తో సంబంధం లేదు అన్నట్లు వేశారనమాట. మా అమ్మ డాన్స్ వేయడం నేను అసలు చూడలేదు నా చిన్నప్పుడు, కానీ ఇప్పుడు మా అమ్మ డాన్స్ వేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న వాళ్ళతో తేడా లేకుండా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మరి వేస్తుంది అందరితో పాటు. వాళ్ళంతా అలా ఏజ్ మర్చిపోయి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా వదిలేసి మాతో పాటు చిన్నపిల్లల డాన్స్ వేస్తుంటే అబ్బబ్బా ఆ హ్యాపీనెస్ అస్సలు చెప్పలేము. ఈ వీడియోస్ కూడా పెట్టాలా అనుకోవచ్చు. నేనైతే వీడియో పెట్టడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఇలాంటి మెమొరీస్ మళ్ళీ రావు. ఇలాంటివన్నీ కూడా గ్యాదర్ చేసి ఒక దగ్గర పెట్టాలని డెసిషన్ తోనే నేను వీడియో చేశాను. ఎందుకంటే యూట్యూబ్ లో పెట్టిన వీడియోస్ ఎక్కడికి పోవు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియోస్ చూసుకోవచ్చు. మనతో పాటు మన పిల్లలు కూడా చూడొచ్చు. ఇవి చాలా కాలం మెమొరీస్ గా ఉండిపోతాయి. నేను ఇలాంటి వీడియోస్ పెట్టడానికి రీజన్ అయితే మెయిన్ రీజన్ అదేనండి. ఎంజాయ్మెంట్, ఈ హ్యాపీనెస్ ఎన్ని డబ్బులు పెట్టుకున్నా రాదు కదా. సాంగ్స్ పెట్టుంటే మీరు ఫుల్ ఎంజాయ్ చేద్దరు, కానీ ఏం చేస్తాను చెప్పండి, నాకైతే యూట్యూబ్ నుంచి కొన్ని కాపీరైట్స్ క్లైమ్స్ వస్తాయని భయంతో నేనైతే సాంగ్స్ యాడ్ చేయట్లేదు. మా తమ్ముడి పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేసాము అందరం, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా. మళ్ళీ ఇప్పుడు అన్నమాట ఈవినింగ్ 5 o'clock తో స్టార్ట్ చేసిన ఫంక్షన్ ని నైట్ 10, 11 అయినా కూడా మేము డాన్స్ వేస్తూనే ఉన్నాము. ఒక్కరిద్దరు కాదు కదా, అందరం కలిపి వేయడం వల్ల అసలు టైం తెలియలేదు. అక్కడ లేడీస్ తప్ప మగవాళ్ళు ఎవరు కనిపించట్లేదు. ఎందుకంటే మేము వాళ్ళకి చాయిస్ ఇస్తే ఫ్యామిలీలో ఎన్ని ఫంక్షన్లు అయినా కూడా అందరం కలిసి వేసాం, కానీ ఒకేసారి ఇంతమంది కలిసి వేయడం ఫస్ట్ టైం అనుకుంటా. ఈ హ్యాపీనెస్ నేనైతే మాటల్లో చెప్పలేనండి. ఎందుకంటే మీరు డాన్స్ చూస్తున్నారు కదా, మీకే అర్థమై ఉంటుంది. డాన్సులు చూస్తున్నారు కదా, ఏ సాంగ్ కి ఏ డాన్సో నాకు ఒకసారి కమెంట్ చేయండి. మేము డాన్స్ లో హడావుడిలో ఉండిపోతే వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొని వెళ్ళిపోయారు. హల్దీ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. డాన్స్ వచ్చిన వాళ్ళు డాన్స్ వేయడం గ్రేట్ కాదండో, డాన్స్ రాని వాళ్ళతో కూడా డాన్స్ ఇప్పించడం గ్రేట్ కదా. డాన్స్ రాని మా బావలతో కూడా మా అక్కలు చెల్లెళ్ళు కూడా ఫుల్ గా డాన్స్ అయితే వేయించేశారు. అమ్మగారికి 2 బ్రదర్స్ అని చెప్పాను కదా, అలాగే నాన్నకు కూడా 2 సిస్టర్స్ ఉన్నారనమాట. ఆ మేనత్త మనవరాలు ఫంక్షన్ అన్నమాట, అందుకని చెప్పి వీడియో షేర్ చేశాను. నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్ని మీతో షేర్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. మీరందరూ కూడా నన్ను ఒక సిస్టర్ లా సపోర్ట్ చేస్తూ ఆదరిస్తున్నారు కాబట్టి నేను ఇంతవరకు రాగలిగాను. మేమంతా డాన్స్ వేసి అలిసిపోయి కాసేపు రెస్ట్ తీసుకుంటే చివర్లో వచ్చి మా తమ్ముడైతే జాయిన్ అయ్యాడు. చక్కగా వాళ్ళ వైఫ్ తో గోదావరి గట్టు మీద రామచిలకల్లి అనే సాంగ్ అయితే డాన్స్ వేశాడు. మా తమ్ముడు కూడా చిన్నప్పటి నుంచి డాన్స్ వేసి అలవాట్లేదు, కానీ మాతో రీల్స్ చేసి డాన్స్ వేసి వాడు కూడా అలవాటు అయిపోయింది. చివర్లో ఫైనల్ టచ్ గా మా బావ అయితే ఎంట్రీ ఇచ్చాడు. మా బావ ఎంట్రీ అయితే మామూలుగా లేదు. ఇంకా మరదలందరూ కూడా ఒక ఆట ఆడుకున్నారు మా బావని పట్టుకొని. ఏదైనా ఒక్కరిద్దరు ఉంటేనే కుదరదు, అలాంటిది ఏకంగా 6 మరదల పక్క నుండి బావతో డాన్స్ వేయించుకుంటా ఉంటామా చెప్పండి. మా బావతో ఫైనల్ గా డాన్స్ అయితే వేయించేసాము. నాకు తెలిసిన తర్వాత మా అక్క బావ డాన్స్ వేయడం ఇదే ఫస్ట్ టైం ఏమో. ఎందుకంటే ఇప్పటికొచ్చి వాళ్ళు ఎప్పుడు డాన్స్ వేయడం నేను చూడలేదు. ఎప్పుడు మరదలతో బావలు ఆడుకునేవారు, కానీ ఆ రోజు మాత్రం మా బావన మరదలందరూ కలిపి వేసుకున్నారు ఇంకా ఫుల్ గా. ఇంకా మా ఎంజాయ్మెంట్ లో టైం తెలియలేదు. ఇంకా అక్కడ పసుపు రాసుకొని వాటర్ పోసుకొని అన్ని చేసేసరికి 9:30 అయిపోయింది. బావన ఒక ఆట ఆడేసుకున్న తర్వాత ఇంకా మా సిస్టర్స్ అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేసాము. ఒకసారి ఇంకా డాన్స్ మూమెంట్ లో ఊపు వచ్చిందంటే ఇంకా ఆగలేము కదా, ఇంకా అలా డాన్స్ వేస్తూనే ఉన్నాము. నేను హడావడంతా అయిపోయిన తర్వాత మంచిగా రీల్స్ అయితే చేసాం. నేను ఈ రీల్స్ అన్ని కూడా ఆల్రెడీ షార్ట్స్ లో పోస్ట్ చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో ఈ రీల్స్ మంచిగా వైరల్ అయ్యాయి. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయిపోండి. అందులో ఒక రీల్ అయితే మిలియన్స్ వ్యూస్ లో వెళ్ళింది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఒక రీల్ కి 400 సబ్స్క్రైబర్స్ వచ్చారు. మీరందరూ కూడా ఇలాగే సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు మంచి బూస్టప్ లా ఉంటుంది. రీల్స్ చేయడానికి కూడా మా సిస్టర్స్ అందరూ మంచిగా సపోర్ట్ చేశారు. హడావడంతా అయిపోయిందా, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫంక్షన్ అన్నమాట. ఇంకా ముందు రోజు ఫుల్ డాన్సులు వేసి అలసిపోయామా, నెక్స్ట్ డే చూసారా ఫేస్ అంతా ఎలా డల్ గా ఉందో, నిద్ర సరిపోలేదు. ఇంకా మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఫంక్షన్ కి అయితే వచ్చేసాము.
అమ్మ వాళ్ళ విలేజ్ లోనే ఫంక్షన్. రాగానే మంచిగా మా సిస్టర్స్ అందరం కూడా మంచిగా వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఈ వీడియోలో మీరంతా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ ని చూడొచ్చు. ఫంక్షన్ స్టార్ట్ అయ్యేసరికి 12:30 అలా అయింది. ఇంకా రాగానే చుట్టాలందరినీ కూడా రిసీవ్ చేసుకొని ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఐటమ్స్ అవి కూడా నేను వీడియో తీయలేదు, బికాస్ తెలుసు కదా మీ అందరికీ రీజన్, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరితో మాట్లాడడం ఇంకా అన్ని అలా ఆడావిడిగా అయిపోయింది అనమాట. ఇంకా అందరూ కూడా లంచ్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత మేము 2:30 అలా అయింది. మేము కూడా లంచ్ కంప్లీట్ చేసి ఇంకా మంచిగా కాసేపు రిలాక్స్ అయ్యి అక్కడ కూడా రీల్స్ చేసామండో. ఆ రీల్స్ అన్ని కూడా నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. అంతే అండి, వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే నేను ప్రతిరోజు చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. నా వీడియోస్ చూసి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.